సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం శుభవార్త. వన్ టైం సెటిల్మెంట్ కింద ఆస్తి పన్ను వడ్డీపై 90% రాయితీ మీడియాకు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి. దుర్వాసన భరించలేకపోతున్నాం, మురుగు కాలనీ శుభ్రం చేసి దోమల నివారణకు చర్యలు చేపట్టండి, మల్లేటిపల్లి కాలనీ వాసుల విజ్ఞప్తి. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, సిఐటివి నాయకుల డిమాండ్. ఆస్తి పన్ను బకాయిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద పన్ను వడ్డీపై 90% రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తాండూరు మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం సదావకాశాన్ని కల్పించిందని తెలిపారు. పెద్ద ఎత్తున పేరుకుపోయిన పన్ను బకాయిదారులకు వడ్డీపై 90% రాయితీ కల్పించిందని వివరించారు. పన్నులను సకాలంలో చెల్లించిన వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఓటీఎస్ అమల్లో ఉంటుందని, ఈ గడువులోగా ప్రజలు తమ ఆస్తి పన్నులు చెల్లించి వడ్డీపై 90% రాయితీ పొందాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. తాండూరు పట్టణంలోని ట్యాక్స్ పేయర్స్ అందరికీ ముఖ్య గమనిక. ఇప్పుడు ప్రస్తుతం మనము పట్టణంలో ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెనాల్టీలో 90% రాయితీ ఇస్తూ ప్రభుత్వం జియో తీసుకురావడం జరిగింది. లాంగ్ పెండింగ్ ఉన్నాయి అందరూ కూడా 100% పే చేసిన వాళ్ళకే ఇది జియో వర్తిస్తుంది. కాబట్టి మీ ట్యాక్సెస్ ఏవైతే ఆస్తి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తి పన్నులు పూర్తి స్థాయిలో కట్టి ఈ 90% రాయితీని వినియోగించుకోగలరని తెలియజేస్తున్నాం. పట్టణంలో ఎక్కువ మొత్తంలో ఈ పెండింగ్ బకాయిలు చాలా ఉన్నాయి. మీరందరూ కూడా ఈ టైంలో 31st లోపల మీరు ఎవరైతే ట్యాక్స్ కడతారో వాళ్ళందరూ కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. గత 2-3 నెలలుగా మురికి కాలువ శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన భరించలేకపోతున్నామంటూ తాండూరు మున్సిపల్ పరిధిలోని మల్లేటిపల్లి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ, కాలనీలోని సీసీ రోడ్డు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు తమ కాలనీలో మురుగు కాలువను శుభ్రం చేయలేదని, మురుగునీరు నిండిపోయి దుర్వాసనతో పాటు దోమల బాధ తీవ్రంగా ఉందని వాపోయారు. పక్కనే అంగన్వాడీ కేంద్రం కూడా ఉందని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే మురుగు కాలువని శుభ్రం చేయించాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. సార్, నా పేరు అనంతరెడ్డి సార్, వార్డ్ నెంబర్ 1. ఈ రోడ్డు స్టార్ట్ అయినప్పటి నుంచి రోడ్డు ఊడ్చుడు లేదు, మోరి కట్టినప్పటి నుంచి మోరి తీసుడు లేదు, ఏం లేదు. ఈ మోరి జామ్ అయిపోయి దాదాపు 2 నెలలు వస్తుంది, 2-3 నెలలు అవుతుంది. మొన్న వర్షానికి ఫుల్ నిండిపోయింది, ఫుల్ దోమలు. ఈ పక్కన మా ఇంట్లోనే పక్కన అంగన్వాడీ స్కూల్ ఉన్నది. అంగన్వాడీ స్కూల్ పిల్లలు కూడా వస్తుంటే పోతుంటే 2 సార్లు మోరిలో కూడా పడ్డారు కూడా అలా. అయినా కూడా ఇప్పటివరకు ఎవరు వచ్చి తీసేది కూడా లేదు సార్. మున్సిపాలిటీలో వస్తున్నారు కానీ పక్కలన్నీ తీస్తున్నారు కానీ ఈడ మాత్రం ఎవరు తీస్తలేదు. వాసన సార్ క్లీనింగ్ లేదు సార్, మొత్తం రోడ్డు క్లీనింగ్ కానీ దీన్ని ఎవరైనా అధికారులు ముందు చేసి నీళ్ళు పోయేటట్లా చేయమని చెప్పండి సార్. చెప్పినాం కానీ పట్టించుకోవడం సార్. చాలా చెప్పిన నుండి మోరి నిండిందని చెప్పినాం కానీ అసలు ఎవరు వచ్చి కూడా చూస్తలేరు. ఎవరికి చెప్పిండ్రు? మున్సిపల్ మోరీలు ఇస్తారు సార్, మోరీలు ఇస్తామని చెప్పినాము. కౌన్సిలర్ సార్ వాళ్ళకు కూడా చెప్పినాం సార్. ఏమంటే ఆడ వరకు ఎండ్ అయింది సార్, అంతకే ఇడిచిపెట్టింది. నీళ్ళు వస్తున్నాయి, ఆగిపోయినాయి. అన్నం తిన్న కాగితాలు మందు తాగిన సీసాలు అన్ని నీళ్ళు పడేస్తున్నారు.
మొత్తం జామ్ రాత్రి తలనొప్పులు వాసన. జ్వర ఇవి వస్తున్నాయి సార్. ఈ వాసనకి అసలు ఉండలేకపోతున్నాం సార్ ఇంట్లో అయితే మేమైతే. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం తాండూరు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, వెంకటప్ప, డి లక్ష్మణ్, వెంకటప్ప, సహాయ కార్యదర్శి పి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి డి వెంకటయ్య, కమిటీ సభ్యులు డి వీరేశం, ఆశప్ప, బి నరసింహులు, ఎం అశోక్, శంకర్, రాములు తదితరులు పాల్గొన్నారు. సిఐటి కార్మికులకు అందరికీ నమస్కారం. మాకు పెంచిన జీతం ఇంతవరకు ఇస్తలేదు. దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అదే తక్కువ జీతం తీస్తున్నాము. దయచేసి మాకు పెంచిన జీతం 22,000 వెంటనే ఇవ్వాలని కమిషనర్ గారికి, డ్రైవర్లకు అందరికీ ఇవ్వాలని కమిషనర్ గారికి కోరుకుంటున్నాము. డ్రైవర్ల వెంటనే గుర్తించాలని. ఈరోజు సిఐటియు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వేతనాలు ఇస్తుండ్రో జియో 60 ప్రకారం తాండూరు మున్సిపాలిటీ గిట్ట అదేవిధంగా జియో 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలంటూ, అదేవిధంగా తాండూరు మున్సిపాలిటీలో ఏదైతే మున్సిపల్ డ్రైవర్స్గా గుర్తించి వారికి ఎండల్మెంట్ చేసి డ్రైవర్ జీతము 22,750 రూపాయలు ఇవ్వాలంటూ వీళ్ళందరికీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ఏదైతే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్లకు ఇస్తున్నటువంటి హామీలన్నీ గిట్ట అమలు చేయాలని, అదేవిధంగా ఈ మున్సిపల్ వర్కర్సు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ గిట్ట అనేక శ్రమ చేస్తూ, అంటే ప్రతి మున్సిపాలిటీలో వీరి యొక్క శ్రమను అంటే వారికి దారపోస్తూ ఈ మున్సిపాలిటీని అంటే పరిశుభ్రంగా ఉంచడం కోసం అనేక మంది కష్టపడి పరిశుభ్రం చేయడం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిశుభ్రత కోసం అనేక డబ్బులు కేటాయిస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు ప్రగల్భాలు వలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నిజంగానే ఆ పరిశుభ్రత కోసము ప్రాణాలు అంటే ఆ మురికిని మలమూత్రాలని ఎత్తేసినటువంటి మున్సిపల్ వర్కర్లకు మాత్రం వేతనాలు పెంచకుండా అవే పాత వేతనాలు ఇస్తూ, అదేవిధంగా ఏదైతే వర్కర్ జీతం డ్రైవర్కి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మార్చాలని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారికి మన యొక్క సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జియో 60 ప్రకారం ఏదైతే 3 కేటగిరీలుగా విభజించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డ్రైవర్లకు ఏదైతే వాళ్ళ యొక్క స్కిల్ని బట్టి వారికి వేతనం, ఏదైతే వర్కర్స్ వేతనం ఇవ్వాలంటూ అందరికి కలిపి ఒకటే వేతనం ఇవ్వడం వల్ల డ్రైవర్లు నష్టానికి గురవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ, అదేవిధంగా మన దగ్గర డబుల్ బెడ్రూమ్లు కట్టి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇల్లు లేనటువంటి వాళ్ళకు నిరుపేదలైనటువంటి మున్సిపల్ కార్మికులకు అలాంటి దాంట్లో అవకాశం ఇవ్వాలంటూ సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ మున్సిపల్ వర్కర్స్ అనేక రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఈ మురికి చెత్తనంత గిట తాండూరు పట్టణం పరిశుభ్రత కోసం తీవ్ర కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కష్టానికి ఫలితం దక్కాలంటూ సమాన పైనకి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పటికే అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాలపైన మొట్టికాయలు వేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు చలనం లేనట్లు జియో 60 గిట అమలు చేయలేనటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేక మున్సిపాలిటీలలో. అందుకనే వేతనం పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేసి త్వరలో చలో హైదరాబాద్ మున్సిపల్ వర్కర్ల గిట నిర్వహించబోతున్నాం. కాబట్టి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వర్కర్లందరికీ గిట ప్రమాద బీమా సౌకర్యంతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ అన్ని సౌకర్యాలు కల్పించాలి. మన తాండూరు పట్టణంలో 25,000 మంది వర్కర్లు ఉన్నారు. నెలకు 18,000 రూపాయలు ఈఎస్ఐ ఆసుపత్రి కోసం కట్ అవుతున్నాయి. మరి ఏ ఒక్కరికి గిట ఈఎస్ఐ సేవలు అందడం లేదు. మరి ఇక్కడ తాండూరు పట్టణంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. మున్సిపల్ కార్మికులు ఉన్నారు, కంపెనీలలో కార్మికులు ఉన్నారు, అనేక మంది సేవ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి పోయే డబ్బు పోతున్నది కానీ ఈ వర్కర్లకు వైద్యం అందడం లేనటువంటి పరిస్థితి ఉంది, వైద్య సేవలు అందలేనటువంటి పరిస్థితి ఉంది. ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని చెప్తూ ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఆలోచన చేయాలి. ఇక్కడ 25,000 మంది కార్మికులు ఉంటే వారి మీద పిఎఫ్ ఈఎస్ఐ కట్ అయ్యేది. ఈఎస్ఐ ఏదైతే ప్రభుత్వానికి పోతున్నది, ఆల్రెడీ ప్రభుత్వ రికార్డులో ఈఎస్ఐ ఆసుపత్రి ఉన్నట్లు తాండూరు ప్రాంతంలో అక్కడ రికార్డుకున్నది కానీ ఇక్కడ గిట వైద్య సేవలు ఈ కార్మికులకు అందడం లేదు. కాబట్టి అందుకనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఈఎస్ఐ సేవలు అందుబాటులోకి తీసుకురావాలంటూ డిమాండ్ చేయడంతో పాటు వీళ్ళందరినీ ఏదైతే డ్రైవర్ వేతనం ఇవ్వాలి, 22,750 రూపాయలు ఖచ్చితంగా డ్రైవర్ జీతం ఉంటుంది. కాబట్టి జియో 60 ప్రకారం అమలు చేసి ఈ వర్కర్లందరికీ న్యాయం చేయాలని
CITగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఈ మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.